అంటే ఇప్పుడు ఈమె చనిపోయిన తర్వాత అతను రియలైజ్ అయ్యి ఉండొచ్చంటారా? అవ్వడండి. రియలైజ్ అంటే ఎలాగా? అంటే నాకప్పుడు తనంత ఇదిగా చేసింది. నేనేమీ లేని పొజిషన్‌లో అంత ఇదిగా ఉంది. ఇప్పుడు ఈమె చనిపోయిన తర్వాత నేనెళ్ళకూడదు గాబట్టి వెళ్ళట్లేదు అనే విషయం రియలైజ్ అయ్యుంటాడా రియల్‌గా? లేదంటే ఈమె చనిపోయిందని ఒకే ఒక్క రీజన్‌తో మనస్తాపానికి గురై చనిపోయాడంటారా? మనస్తాపన అనేది ఒక 50% నిజమైన మాట. ఇంకొకటి ఏంటంటేనండి, ఆయనకొక స్టార్‌డమ్ వచ్చేసింది అని అనుకున్నాడు ఆయన. ఆయన అనుకున్నాడు వాటెవర్. చనిపోయిన తర్వాత వచ్చిందేలెండి. సరే వచ్చింది. ఆయనకి స్టార్‌డమ్ వచ్చింది. ఆయన స్టార్‌డమ్‌ని ఎలా యూజ్ చేసుకున్నాడంటే, ఒక కలర్‌ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఒక పర్సన్ తోటే హ్మ్. లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నారు. నిజం చెప్పాలి అంటే, ఇండస్ట్రీ వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి అదే ఉంటదండి. ఏంటంటే, నా పెళ్ళాం నాతో పబ్‌కి రావాలి. పెళ్ళాం రాకపోతే వేరే దానితోటి ఎళ్తాడు. అది ముచ్చట పక్కన పెట్టండి. హ్మ్. అదే కదా కావాల్సింది. ఇప్పుడు మీరు రానన్నారనుకోండి, మీరు ఇట్లా మా వైఫ్‌ని అడుగుతాను నేను పబ్‌కెళ్దాం అంటే నేను రాను. నువ్వు రాకపోతే నేనెళ్తానండి. నేనెళ్తాను. ఏదో ఒక అమ్మాయికి ఫోన్ చేసి పబ్‌లో ఒకడినే ఉన్నాడు. ఫ్రెండ్ వస్తది మాట్లాడతాం, ముచ్చట పెడతాం, తాగుతాం, ఇంటికి పోతాం. హ్మ్. అట్లా ఆళ్ళ వైఫ్ కొలాబ్ అవ్వలేదు. పాచింతకాయ పచ్చడిలాగా ఉండిపోయింది. ఆవిడ ఎలా ఉండాలో అలా ఉంది. నిజంగా జెన్యూన్ అప్పుడు ఏమీ లేకుండా ఉన్న స్థాయిలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. హ్మ్. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ స్టార్‌డమ్ వచ్చిన తర్వాత ఈయన ఇక్కడే మెదులుతున్నాడు. ఎందుకంటే ఇవి ఢిల్లీ, చెన్నై, ముంబై ఈయనకి తెలవదు హైదరాబాద్ తప్పించి. హ్మ్. అట్లాంటిది ఈయన ఢిల్లీ, ముంబై అయన్నీ తిప్పేస్తుంది కార్‌లో, ఫ్లైట్‌లోను. ఈయనకి కూడా కొంచెం వరల్డ్ ఇది ఉందన్నమాట. హ్మ్. ఆవిడ రెమ్యునరేషన్, ఈయన రెమ్యునరేషన్ అన్నీ కలిపి ఏదో అలా అలా గుమిగూడి అలా బండి నడిపిస్తున్నారు అంతే. ఈళ్ళకేం కోట్లున్నాయి, లక్షలున్నాయని కూడా చెప్తలేదు. హ్మ్. వాళ్ళిద్దరు బా పాప, బాబుకి కూడా ఏమి ఆన్ సెట్‌లు ఇప్పుడేమన్నా పాపం ప్రొడ్యూసర్ చూసి ఏ సీరియల్‌లో క్యారెక్టర్ ఇవ్వాలంతే ఆళ్ళకి. అంటే వాళ్ళకంటూ ఫినాన్షియల్‌గా ఏం ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. ఎవరు ఇతను వీళ్ళ పిల్లల్ని ఎలా చూసుకునేవాడు ఏమైనా ఐడియా ఉందా మీకు? ఈ వీళ్ళ ఈయనకు పుట్టిన పిల్లల్ని ఎలా చూసుకునేవాడంటేనండి, జనరల్‌గా నేను కూడా విన్న మాటలే కానే కాదు. తెలుసుకున్న మాటలు వేదాంత్ ఉన్నాడు గదా! హ్మ్. వేదాంత్ మీడియా. హ్మ్. బ్రో వెళ్లి మాట్లాడిని నేను అడిగింది కూడా అడిగితే ఏంటంటే, నిజం చెప్పాలి అంటే ఉన్నది కొంచెం ఏదో ఒక 5, 6 లక్షల డబ్బులున్నాయి గానీ హ్మ్. ఫైనాన్షియల్లీ ఇప్పుడు బతకనీకి అలా బండి నడుస్తుంది అన్నాడు. వేదాంత్ 5,000 ఇచ్చాడు అని యూట్యూబ్‌లో పెట్టాడు. హ్మ్. 90,000 ఎంతో ఇచ్చారన్నమాట. ఆళ్ళ ఫాలోవర్స్ అందరూ ఓకే. కూడా హ్మ్. 90,000 దాకా వచ్చినాయి. 1,50,000 దాకా వస్తాయి ఇంకా హ్మ్. రేపు హ్మ్. ఎల్లుండి వరకు కూడా. ఓకే. ఉన్నోళ్ళు ఉంటారు కదండీ! కొంచెం హ్మ్. ప్రేమ ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఇస్తారు. అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా గాని ఆ ఒక్కడి వరకు ప్రేమ పంచారు కదా! హ్మ్. ఆవిడ ఏమనుకున్నదంటే మన వేదాంత్ ఏదైనా సూటిగా అడుగుతాడన్నమాట. మీరు నిజంగా ఏవండీ స్నానం చేసారా మీరని స్ట్రెయిట్‌గా అడుగుతాడు. అంటే ఓకే. అలా అడగడం ఇదన్నమాట. అలా అడిగాడన్నమాట. ఏంటి ఏమన్నా దాచాడని. ఏమీ లేదండి ఆయనొచ్చినప్పుడే ఏదో 2, 3 వేలు కట్టి బట్టలు కొంటాడు. లేకపోతే అటు తీసుకెళ్తాడు, ఇటు తీసుకెళ్తాడని హ్మ్. చెప్పాడంతే. ఏం లేదు. ఓకే. మీరు నిన్న మాట్లాడిన ఆంధ్రప్రభకి ఇచ్చిన బైట్‌లో కమెంట్స్ గూడా చాలా పాజిటివ్‌గా వచ్చాయి. అందులో మీరు చెప్పడం గూడా వీళ్ళిద్దరి లవ్ జెన్యూన్ కాబట్టి ఎంత లవ్ చేసుంటే చనిపోయి ఉంటాడు హ్మ్. అని చెప్పారు. ఓకే. వీళ్ళిద్దరూ లవ్ ఇప్పుడు గూడా అదే చేసుకొని అన్నానండి. గానీ హ్మ్. లవ్ అనేది ఒక 50% జోనర్ అండి. హ్మ్. లవ్ కన్నా ముందు హ్మ్. వాళ్ళ వైఫ్ ఎంత ప్రేమించింది. హ్మ్. స్టార్‌డమ్ లేనప్పుడు ప్రేమించింది. స్టార్‌డమ్ వచ్చిన తర్వాత ఆవిడ నలుగురికి చెప్పుకుందాం అన్న స్థాయిలో హ్మ్. ఉన్నప్పుడు మీ ఆయన కాదు కదంట. అంటే ఆవిడకెంత పెయిన్‌గా గుచ్చుకున్నట్టుంటది. ఉంటుంది. పెయిన్‌గా ఉంటది. అయినా గాని ఆవిడ యాక్సెప్ట్ చేసి, అరే! ఈయనకి పుట్టిన పిల్లలు ఆయన తెలుసుకొనొస్తాడు హ్మ్. ఎప్పటికైనా అని చాలా మంచి మెంటాలిటీ ఆవిడది. చాలా అంటే చాలా మంచి మెంటాలిటీ. ఇంకా అయిపోయింది అంతే అది. ఓకే. ఏం లేదు. మీ ఒపీనియన్‌లో ఇప్పుడు వీళ్ళిద్దరి రిలేషన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవిత్ర ప్లస్ చందు గారిది. ఇది కరెక్ట్ కాదు అని నేననను. గానీ కరెక్టే గానండి. హ్మ్. గాని తప్పు. అంటే కరెక్ట్ కాదు గాని తప్పు అని ఎలా అంటున్నానంటే ఈడేంది అట్లా ఇట్లా తిప్పి అదే ఆ! కరెక్ట్ అదే అంటున్నాడనా? కరెక్ట్ అంటున్నారు. ఏంటి అంటే దానికి రీజన్ చెప్తున్నానండి. ఒక మనిషి తాగొస్తే వాడిని తిట్టడం పెళ్ళం తప్పు. ఆ! తాగింది దిగిన తర్వాత తిడితే అది కరెక్ట్. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అలాగే ఒక భర్త ఏ వేలో నడుస్తున్నాడో, ఆ వేలో నేనెళ్ళగలనా అని తెలుసుకొని ఆవిడ కూడా ఎళ్ళాలి. అరే! మా ఆయన యాక్టర్ నేను కూడా ఆయనతోటి కొంచెం పాష్‌గా ఇది ఇది ఆయన ఏ భర్త అయినా అదే కోరుకుంటాడండి. సినిమా ఇండస్ట్రీకొచ్చినోడు ఆవిడతోటి రీల్స్ చేయాలని, లేకపోతే ఆవిడతోటి ఆయనతోటి ఎంజాయ్ చేయాలని. ఈవిడ కొంచెం స్టార్‌డమ్ ఉంది. ఈవిడకి కూడా మొన్న మొన్నే వచ్చిందిలెండి. అదేదో 4, 5 సీరియల్ చేసి నెగెటివ్ క్యారెక్టర్‌లయి. అంతేగాని కొంచెం జోయల్‌గా ఎవ్వరు లేరండి. ఇప్పుడు చేసే ప్రతి సీరియల్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఇలా కపుల్స్ అయిపోవడమే వాటెవర్. హ్మ్. గానీ ఇది కొంచెం వెరైటీగా ఉంటదనమాట. ఏంటంటే
ఆయన ఉంటాడు కదా పెద్ద నరేష్. నరేష్ నరేష్ పవిత్ర ఎట్లా ఉంటది ఆవిడ పేరు కూడా పవిత్ర. చాలా మంది పవిత్ర అని కొడుతుంటే ఇగో ఆవిడ ఫోటో వస్తుంది. ఆవిడ జిగేల్ రానండి, ఈవిడ మంచి ఆవిడే. ఈవిడ మంచి ఆవిడ ఈవిడ అంటారా? మంచి ఆవిడే, ఆవిడ జిగేల్ రాని. మరి నాకు ఆవిడకి నాకు చాలా అనుబంధం ఉందన్నమాట. ఆ వీడియో మీరు చూస్తే యూట్యూబ్ లో కొడితే తెలుస్తుంది. మన ఇంటికి గొడవకి ఇంటికి రౌడీలను కూడా పంపించింది ఆ మేడం పవిత్ర గారు. ఎవరు నరేష్ గారి నరేష్ గారు.